ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వానాకాలం సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. జులై మొదటి వారం గడుస్తున్నా వాన జాడే కరువైంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ఫలితం లేకుండా పోతుందని రైతులు చెబుతున్నారు. ఈ నెలలో వర్షం కురవకపోతే కరువు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. బోర్లు వట్టిపోతున్నాయి. చెరువులన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటున్నాయి. జిల్లాలో ఎల్నినో ఎఫెక్ట్ పై మా ప్రతినిధి బాలకుమార్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వానజాడ కరువైంది. ప్రాజెక్టులన్నీ కూడా అడుగంటుతున్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో పూర్తి స్థాయిలో నాట్లు కూడా పూర్తి కాలేని పరిస్థితి మనం చూడొచ్చు. నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల కూడా రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల బోర్ల కింద నీళ్లుంటే మాత్రం సాగుకు సిద్ధమవుతున్నారు. కానీ బోర్లో నీటి కూడా భూగర్భ జలాలు ఎండిపోవడంతో తక్కువ నీరు వస్తుందనేది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా 40% కూడా ఇప్పటికీ సాగు పూర్తి కాలేదు. సాగు కోసం ఒకవైపు రైతన్నలు ఎదురు చూస్తున్నారు, మరోవైపు ఈసారి వర్షాభావ పరిస్థితి నెలకొనడంతో నీరు తక్కువ యూజ్ చేసే పంటలు విత్తుకోవాలనేది వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఎల్నినో ఎఫెక్ట్తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతంతో తిరుమలపల్లికి సంబంధించిన రైతులు ఉన్నారు. ఈసారి ఎట్లా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో పల్ల గ్రామస్తులు మనతో ఉన్నారు. అంటే ఏం సార్, ఇప్పటికే జూన్ అయిపోయింది, జూలై సగం అవుతుంది. ఆశించిన వర్షాలు అయితే పడలేదు. ఒకవేళ ఈ నెల కూడా వర్షం పడకపోతే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? కరువు వస్తుంది సార్. ఇప్పుడు ఈ నెలలో కూడా వర్షాలు లేకుంటే చాలా కరువు వస్తుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ మా దగ్గరలో జూన్లోనే పంటలు నాటడం అయిపోతుండే. ఇప్పటికి వర్షం కూడా ఒక్కసారి కూడా వర్షం అనేది పెద్దగా పడలేదు. ఉన్న బోర్ నీళ్ళతోటే సాగు చేస్తున్నాము. ఆ బోర్లో కూడా కరెంట్ కరెక్ట్గా లేక రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. భూగర్భ జలాలు కూడా అంటిపోవడం వల్ల బోర్లలో కూడా వాటర్ తక్కువ అయిపోయింది సార్. ఇప్పుడు ఉన్న కాడికి ఎంత నీళ్లు పోతున్నాయో అంతే నాటుతున్నాము. వర్షం అనేది ఇంతవరకు లేదు. పెద్ద వర్షం ఇప్పటి వరకు కురిసిందా? లాస్ట్ టైం ఎట్లా ఉంది? ఇదే టైం అది ఇంతవరకు పెద్ద వర్షం అనేది లేదు. పోయిన సంవత్సరం పెద్ద వర్షం అనేది జూన్లో పడ్డది. అప్పటికి జూన్ ఎండింగ్ వరకు మాకు నాట్లు అయిపోయాయి. ఇప్పుడు జూలై వచ్చింది, జూలై కూడా వెళ్ళిపోయేటట్లుంది. కానీ ఇంతవరకు పెద్ద వర్షం అనేది లేదు. ఎంత శాతం నాట్లయినాయి అంటే మీ ఊళ్ళో? మా దగ్గర ఒక 50% అయింది సార్. ఇంకా 50% అనేది వర్షపాతం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మొత్తం మీద రైతులు చెప్తున్నారు. ఈ నెలలో కూడా వర్షాలు కురవకపోతే కరువు పరిస్థితులు ఏర్పడతాయనేది రైతులు చెప్తున్నారు. చాలా ఆవేదనలో ఉన్నారు రైతులంతా కూడా. ఇప్పటికే నాట్లు పూర్తి కావాల్సి ఉండే, కానీ ఇప్పటివరకు 50% కూడా నాట్లు కాలేదనేది రైతులు చెప్తున్నారు. అంటే ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎట్లా ఉంది ఈసారి? సిచ్యువేషన్ భారీ దారుణంగానే ఉన్నది. భూగర్భ జలాలు అయితే మరీ అడగంటకపోయినాయి. మాది ఇంతకుముందు 2 లూజ్ పోస్తుండే, ఇప్పుడైతే అది మొత్తం సన్నం అయిపోయింది. 6 ఎకరాలు పారు చేయలేని పరిస్థితి ఉంది మొత్తానికి. వర్షాకాలం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు లేనిచో ఏం చేద్దాం, పక్క వాళ్ళతోని మోటార్స్ తీసుకొని సాగించుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ఎట్లా ఉండే వర్షాలు? ఎట్లా ఉండే మీ పొలాల పరిస్థితి? జూలై ఫస్ట్ వీక్ వరకు నాటి పడేసిన మొత్తం నాటుడు అయిపోయింది. మా ఊర్లో మొత్తం అయిపోయింది. ఈసారి చాలా దారుణంగా ఉంది వర్షాల కారణంగా. ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవకపోతే ఏంది పరిస్థితి? ఏముందండి, మళ్ళీ ఎండకపోతే మళ్ళీ నాటిని దున్నేసుకొని మళ్ళీ వేరే ఏదైనా పత్తి లేదంటే సన్ఫ్లవర్ ఏదైనా వేసుకోవాల్సి వస్తుంది. చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళ అన్న ఎట్లా ఉంది? లాస్ట్ టైం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అసలు పరిస్థితి? ఈసారికి మొత్తం వర్షాలు గురించి పోయినసారి నాటులు ఎప్పుడో అయిపోయినాయి. ఈసారి సగం కూడా కాలేవు. వర్షాలు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు సగమైనా పండించుకుందామంటే అవి కూడా బోలాల నీళ్ళు ఎత్తిపోతున్నాయి. ఆ నాటినవి కూడా పండే ప్రసక్తి లేదు. అందుగురించి కరువు వచ్చేటట్టు కొడుతుంది ఈసారి. వర్షాలు లేక ఎక్కడ ఒక్కసారి పెద్ద వర్షం పడ్డది లేదు, పొలాల నీళ్ళు అయినవి లేవు ఎక్కడ. అందుగురించి చాలా ఇబ్బంది ఉంది సార్. ఇప్పటి వరకు మీకు విలేజ్ లో ఎంత శాతం నాట్లయినా అంటే వేసుకుంటున్నారా లేదా ఇంకా ఎదురు చూస్తున్నారా? ఇది పాడిన కాడికి ఒక్క మడి వారితే ఒక్క మడి కొట్టుకుంటా వేసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేక ఒక మడి వారింది అనుకో, దాన్ని దమ్ము కొట్టేస్తున్నారు, నాటేస్తున్నారు. అది నాటింది పండుతారన్న గ్యారంటీ అయితే లేదు. ఇప్పుడు వర్షాలు పడకపోతే బోల నీళ్ళు తగ్గుతున్నాయి. వర్షాలు లేక ఇప్పుడు కొద్దిగా వారిందంతా నాటుకుంటారు, పారిందంతా పడుతుంటుంది. ఇప్పుడు పోయినసారికి ఇప్పటికి చాలా ఫరక్ ఉంది. ఈసారికి వర్షం పడి పోయినసారి సగం మొత్తం అయిపోయినాయి, ఈసారి సగం కూడా కాలేవు. అది ఇబ్బంది ఉంది సార్. ఎట్లా ఉంది వర్షాభావ పరిస్థితి? ఎల్నినో ఎఫెక్ట్ నిజామాబాద్ మీద చాలా కఠినంగా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే ఈ టైం వరకు అంటే జూన్ వరకు అంటే మన ఈ పొలాలు నాటుడు గినంగా అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే ఇప్పుడు వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా తగ్గిపోతాయి. అంటే ఈ వర్షాలు ఇట్లనే ఉన్నాయనుకో అవి కూడా పోతాయి. ఇప్పుడు వేసిన పంట లాస్ట్ అంటే మనకు ఒక 15 years బ్యాక్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అన్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆ టైం ఎప్పుడు మొత్తము
కరువు దాదాపు అంటే ఇంచుమించు అట్లనే కనిపిస్తున్నది. ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక మనము ఇక అంటే కరువు ఆల్మోస్ట్ వచ్చినట్లే. ఇక ఇప్పటికి ఇంకా ఏమైనా ఆశలు ఉన్నాయా? అంటే ఆశలు అని అంటే సార్ ఇప్పుడు ఒక మడి వారితో ఒక మడి కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు యూత్తూరు కదా మీరే ఇక్కడ అంటే భూగర్భ జలాలు కూడా మొత్తం ఆల్మోస్ట్ పోయినట్టే. ఇక ఆ పరిస్థితి ఉంది. అది సగం అంటే ఒక 30% అయిపోయినట్టు. ఇప్పుడు ఇంకా ఇక 75% ఏమైపోతున్నాయంటే ఇప్పుడు వర్షపాత ప్రభావం మీద మనము డిపెండ్ అయి ఉన్నాం. ఇక అది సరే. ఇది మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా దయనీయ పరిస్థితులనే కరువు కరాల నృత్యం చేసే పరిస్థితి ఉందని రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా అడుగంటింది. ఇక నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా నీరు రోజు రోజుకు అడుగంటుతుంది. దీంతో ఇటు నిజాం సాగర్ ఆయకట్టు రైతులు కావచ్చు, అటు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతుల్లో ఒక ఆందోళన నెలకొంది. ఈ నెలలో వర్షం కురవకపోతే మాత్రం దయనీయ పరిస్థితులు నెలకొంటాయనేది ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే కేవలం 30% మాత్రమే నాట్లయ్యాయి కొన్ని ప్రాంతాల్లో. మిగతా ప్రాంతాల్లో 5 నుంచి 10% కూడా నాట్లు దాటలేదనేది రైతులు చెప్తున్నారు. ఈ నెలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలాఖరులోపు భారీ వర్షాలు కురవకపోతే మాత్రం ఖచ్చితంగా కరువు పరిస్థితి వస్తుందనేది ఆందోళన ఉన్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో